పూర్తి క్రైస్తవ్యం అనేది యేసు శిలువ మరణం అనేది ఏకైక పిల్లర్ పై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. నిశ్చయముగా వారు ఆయనను చంపడం లేదు, శిలువపైకి ఎక్కించడం లేదు. యేసు యొక్క ప్రాణాలను రక్షించుటకై యెహోవా యేసు కుడి పార్శ్వమున నిలుచున్నాడు. యేసు చనిపోలేదు, కేవలం స్పృహ తప్పిపడి ఉన్నారు మాత్రమే. వారు చనిపోయారు అనుకున్నది కేవలం భ్రమ మాత్రమే. నేను చావను, యెహోవా నన్ను కఠినంగా శిక్షించలే కానీ మరణమునకు అప్పగించలేదు. మోషే ధర్మశాస్త్రంలో ఉన్న విషయం యేసు సదాకాలంగా ఉంటాడు అని ప్రవక్తల గ్రంథాల్లో చూసాం. యేసు చనిపోడు, యేసు చావడు, యేసు రక్షించబడతాడని. కీర్తనల గ్రంథాల్లో చూసాం యేసు చనిపోడు, యేసు బ్రతికే ఉంటాడని. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను దోతిలోకి పోడు, చనిపోడు. ఖురాన్ మరియు బైబిల్ ఏకాభిప్రాయం ప్రకారంగా యేసు శిలువపై చనిపోలేదు. యేసు కొంతకాలము మృతులలో ఉన్నాడు. ఫర్ సమ్ టైమ్ హీ వాజ్ అమంగ్ ద డెడ్. ఇక్కడ ఇస్లామిక్ ఆర్గ్యుమెంట్ ఒక్కసారిగా కూల్చివేయబడుతోంది బైబిల్ ప్రవచనము ద్వారా. ఇస్లాంని నమ్మేవారు, గౌరవించేవారు మీరు గౌరవించండి, మాకు అభ్యంతరం లేదు. బట్ ఇట్ విల్ నాట్ స్టాండ్ అగేన్స్ట్ ద బైబిల్. బైబిల్లో తేటగా వ్రాయబడి ఉంది, యేసు కొంతకాలము మృతులలో ఉన్నాడు. అసలు యేసు చనిపోనే లేదు. ईसा अलैहिस्सलाम क्रूस पर मरा नहीं, उन्हें अल्लाह मियाँ उठा लिए है. अल्लाह मियाँ యేసును ఈసా అలైహిస్సలాంను పైకి ఎత్తేశాడు. అసలు శిలువ మీద యేసు మరణించనే లేదు అని ఖురాన్ షరీఫ్ లో వ్రాయబడి ఉన్నది. మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు, పీస్ బి ఆన్ హిమ్, వితౌట్ డ్యూ రెస్పెక్ట్స్ ఫర్ ద గ్రేట్ Prophet Muhammad, I submit to you that it doesn't agree with the Bible, and I as a Christian prefer to believe the Bible. యేసు చనిపోయాడు, యేసు చనిపోలేదు అని ఎవ్వరు చెప్పినా సరే ఒప్పుకోవడానికి వీల్లేదు. ప్రవక్త గారే కాదు, పైనుండి మిఖాయేలు దేవదూత దగదగదగ మెరుస్తూ ఊడిపడి చెప్పినా సరే మేము వినం. బైబిల్లో రాయబడి ఉంది, యేసు మరణించాడు. యేసు మరణించకపోతే ఆ నాటకం ఆడాల్సిన అవసరం అసలు దేవునికి లేదు, యేసుకు లేదు. యేసు యథార్థవంతుడు. చచ్చిపోతాను అని చెప్పాడు, నన్ను సమాధిలో పెడతారు, మళ్ళీ మూడవ నాడు లేస్తానని చెప్పాడు. అవన్నీ అబద్ధాలు ఆడాడు. యేసు అబద్ధమారుడు కదా. ఇస్లాం చెప్పే ప్రకారము, ఇస్లాం యొక్క నమ్మకం ప్రకారం ఈసా अलैहिस्सलाम पैगंबर, सब पैगंबरों में बड़े पैगंबर हैं. ప్రవక్తలందరికంటే పెద్ద ప్రవక్త. అలాంటి మహానుభావుడు అబద్ధంగా చెబుతాడు. మరి నేను చనిపోతాను, నన్ను సిలువకు వేసి కొట్టి చంపుతారు, కొరడాలతో కొడతారు, మూడవ దినమున నేను సమాధిలో నుండి తిరిగి లేస్తాను అని యేసు చెప్పాడు. కొంతకాలం యేసు మృతుల్లో ఉన్నాడు. యోనా 3 రాత్రి మగళ్ళు తిమింగలము గర్భములో, సముద్ర గర్భంలో ఉన్నట్లు మనుష్య కుమారుడు 3 రాత్రి మగళ్ళు భూగర్భంలో ఉంటాడు, సమాధిలో ఉంటాడని యేసు ప్రభు వారు చెప్పారు. దానికి అహ్మద్ దీదాత్ గారు, ఆయన శిష్యులు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, యోనా మరణించకుండానే ఉన్నాడు కదా తిమింగలము గర్భములో, మెలకువగా ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు కదా, చచ్చిపోలేదు కదా. లేక యేసు కూడా చచ్చిపోలేదు, యోనాలాగా ఉంటాడని చెప్పాక క్రైస్తవులు యేసు చచ్చిపోయాడు అని ఎలా చెబుతున్నారు? యేసే చెప్పాడు యోనాలాగా ఉంటానని, చచ్చిపోకుండా ఉంటానని అని వాదిస్తున్నారు. జ్ఞానం అంటే ఒక్కరి సొత్తు కాదు. యేసుప్రభు వారి ప్రవచనాన్ని మీరు మాకు వ్యతిరేకంగా వాడుతున్నారు, దాన్నే నేను మీ మీదకు వదులుతున్నాను. యేసుప్రభు వారు యోనా
3 రాత్రింబగళ్ళు ఉంటాను అని చెప్పారని మీరు చెప్తున్నారు కదా, అది ప్రామాణికమని మీరు నమ్మితే మరి యేసును శిలువపై నుండి అల్లాహ్ జన్నత్కి ఎత్తుకున్నాడు, లేవనెత్తి తీసుకెళ్లిపోయాడని నమ్ముతున్నారా, లేక భూగర్భములో యేసు ఉన్నాడని నమ్ముతున్నారా? అది చెప్పండి. మరి ఒకవేళ యేసు చెప్పిన ఆ మాటే గనుక మీకు ప్రామాణికమైతే యేసు జన్నత్కి వెళ్ళాడని నమ్మకూడదు, భూగర్భంలోకి వెళ్ళాడని నమ్మాలి. యేసు భూగర్భంలో ఉన్నాడని నమ్ముతున్నారా, జన్నత్తులో ఉన్నాడని నమ్ముతున్నారా, శిలువపై నుండి ఎటు వెళ్ళాడని నమ్ముతున్నారు? ఈ ప్రశ్న కూడా నేను అడిగి ఎన్నో మాసాలు అయిపోయింది, ఎవరు సమాధానం చెప్పరు. యేసు ప్రభువు గారు భూగర్భమునకు వెళ్ళాడు, కొంతకాలము పాతాళములో ఉన్నాడు, పాతాళంలో ఒక శత్రుతో యుద్ధమాడి జయించాడు. పాతాళములో ఒక కంపార్ట్మెంట్, ఒక సెక్షన్ అయినటువంటి పరదైసులోనికి వెళ్ళాడు. సేమిది దొంగను తన పక్కన సాక్షిగా నిలబెట్టుకొని ప్రాచీన కాల భక్తులకు, వ్యక్తులకు సువార్త ప్రకటించాడు. అక్కడ యోగ్యులుగా ఎంచబడ్డవారు, నమ్మిన వారిని లేవనెత్తుకొని ఒక లోకమే మొత్తం తీసుకొని యేసు 3వ దినమున ఆదివారం ఉదయమున పునరుద్ధానం చెందినప్పుడు మొత్తం లోకాన్ని పట్టుకుపోయి పరదేశును నీతిమంతులైన ఆత్మల విశ్రాంతి స్థలాన్ని తీసుకుని 3వ ఆకాశంలో ఇమిడ్చి పెట్టేశాడు. మొత్తం లోకం షిఫ్ట్ అయిపోయింది అక్కడికి. అది అసలు వాస్తవం. యేసు ప్రభువు వారు కొంతకాలము మృతులలో ఉన్నాడు. ఇక్కడ 2వ పాయింట్లోకి వెళ్దాం. మృతులలో నుండి యేసును లేపినవాడు ఒకడున్నాడు, తండ్రి అయిన దేవుడు. యెహోవా సాక్షులు ఈ మాట పట్టుకుంటారు. ఈ ఒక్క చోట కాదు, ఇంకా చాలా చోట్ల ఉంది. అపోస్తలుల కార్యాలు 2:32లో కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఉంది, ఈ యేసును దేవుడు లేపెను, ఇందుకు మేము సాక్షులము అని. యేసు చచ్చిపోయి చేతగాని వాడుగా సమాధిలో పడి ఉంటే యెహోవా దేవుడు వచ్చి లేపాడు. లేపినవాడు దేవుడా, చేతగాకుండా పడి సమాధిలో ఉన్నవాడు దేవుడా అని అడుగుతారు యెహోవా సాక్షులు. ఇది ఇంకొక ప్రశ్న, ఎదుర్కోవలసిన ప్రశ్న. యేసు ప్రభువు వారిని దేవుడు లేపాడు, తను సొంతగా లేవలేదు. దేవుడు వచ్చి లేపి ఉండకపోతే తాను లేవలేడుగా, అక్కడే ఉండిపోతాడు కదా. అలాంటి వారు మరి దేవుడు లేడు అనేది ప్రశ్న. ప్రియమిత్రులారా, చాలా ఆసక్తికరమైన చర్చ ఇది. యేసు ప్రభువును దేవుడు లేపాడు అన్నది వాస్తవం. కారణం ఏమిటంటే యేసు నరుడుగా వచ్చాడు, నరుడుగా మానవుడిగా వచ్చాడు, దేవుడుగా రాలేదు. ఈ మాట అందరూ మర్చిపోతున్నారు. యేసు దేవుడే గాని దేవునిగా ఈ భూమి మీదికి రాలేదు. బైబిల్ తేటగా చెబుతుంది ఆయన నరుడని. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుడొక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. There is one God and one mediator between God and men. He is Christ Jesus. మానవుడై ఉన్నటువంటి యేసు. యేసు దేవుడా కాడా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. అంత సులభంగా అర్థమయ్యేది కాదనుకోండి ఈ విషయం. యేసు దేవుడేనా అంటే అవును. యేసు చచ్చిపోయారా? అవును, చచ్చిపోయాడు. మరి దేవుడు చచ్చిపోయారా? అక్కడ ఆయన నిమిత్తంగా చెప్పలేరు ఎవరు. ఎందుకంటే మరి దేవుడే చచ్చిపోతే ఆ సమయంలో విషయంలో ఏడుతున్నారు, ఎవరు నడిపిస్తున్నారు? విషయంలో దుష్టశక్తులకు అధిపేది, పరలోక సామ్రాజ్యాలు ఎవరు ఏడుచున్నారు, ఎవరు నిర్వహిస్తున్నారు? గనక యేసు చనిపోయిన ఆ 3 రాత్రింబగళ్లలో కూడా విశ్వచక్ర పరిభ్రమణం ఆగిపోలేదు,
స్వర్గరాజ్య నిర్వహణ పరిపాలన ఆగిపోలేదు కనుక దేవుడున్నాడు కనుక చచ్చిపోయిన వాడు దేవుడా లేక చచ్చిపోయిన వాడిని మూడవ నాడు లేపినవాడు దేవుడా అనే ప్రశ్న ఉదయిస్తుంది. Seemingly, apparently, the most probable and practically viable answer is the one who raised Jesus is God. యేసును లేపినవాడు దేవుడు అని నమ్మడానికి చాలా వయబిలిటీ ఉంది, చాలా క్రెడిబిలిటీ ఉంది, రీజనబిలిటీ ఉంది. కనుక యేసు దేవుడు అక్కడ మళ్ళీ మొదటికొచ్చింది మన చర్చ. యేసు ప్రభు దేవుడేనా, మరి దేవుడు చచ్చాడా అని అడుగుతున్న వాళ్ళకి అసలు విషయం మరుపున పడిపోయింది. యేసు దేవుడే గాని ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుడుగా రాలేదు, మానవుడుగా వచ్చాడు. ఆయన నరుడుగా వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఒక పాత్రలో పాలున్నాయి, క్షీరము పాలున్నాయి అనుకోండి, గిన్నె బోర్లిస్తే పాలన్నీ నేల పాలైపోతాయి, గిన్నె ఖాళీ అయిపోతుంది. నీళ్లున్నాయి అనుకోండి, ఆ చెంబు బోర్లించేస్తే నీళ్ళన్నీ చుక్క లేకుండా నేల పాలైపోతాయి, చెంబు ఖాళీ అయిపోతుంది. అలాగే యేసు ఖాళీ పాత్ర అయిపోయాడు. అంటే తను తాను బోర్లించేసుకున్నాడు. తనలో ఉన్నదంతా బయటికి వెళ్ళగక్కేసి పంపించేసి విసర్జించేసి వదులుకొని ఖాళీ కుండ ఖాళీ చెంబులాగా భూమికి వచ్చాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాను. యేసు తను తాను వంపేసుకొని రిక్తునిగా చేసుకున్నాడు. తనలోని ఏ విషయాన్ని బయటికి పంపించాడంటే దైవత్వమును. లోగడే చెప్పాను, దేవుడు అన్నవాడికి ఉండి తీరవలసిన తప్పకుండా ఉండేటటువంటి 3 లక్షణాలు: సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, సర్వశక్తిమత్వము. సర్వవ్యాపకత్వం అంటే ఆమ్ని ప్రెజెన్స్, సర్వజ్ఞత ఆమ్నిషియన్స్, సర్వశక్తిమత్వము ఆమ్నిపొటెన్స్. ఈ 3లో మొదటి దానిని పోగొట్టుకోవడమే అవతారము. దేవుడు నరుడుగా అవతరించడం అంటేనే అంతటా విస్తరించి ఉన్న దేవుడు ఒక జియోగ్రఫికల్ లొకేషన్ కి పరిమితుడు కావడమే, లిమిట్ కావడమే. అవతరించాలంటేనే లిమిట్ అయిపోయాడు, ఒక స్థలానికి ఒక చోటికి లిమిట్ అయిపోయాడు. హీ లాస్ట్ హిస్ ఆమ్ని ప్రెజెన్స్. ఎప్పుడైతే సర్వవ్యాపకత్వం అనేది పోయిందో ఇక సర్వజ్ఞత, సర్వశక్తిమత్వం కూడా పోతాయి. అందుచేత యేసు బలి కావడం కొరకు తన్ను తాను మానవుడిగా తగ్గించుకొని దేవత్వమునంతా విడిచిపెట్టేసి ఏ దైవ మహిమ లేకుండా పరిశుద్ధ మానవుడిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన్ని చంపగలిగారు. లేకపోతే ఆయన ముట్టుకోవడం కూడా తరమా చెప్పండి. యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు రిక్తుడుగా మానవుడిగా వచ్చాడు కనుక ఆయన తాను చనిపోతే తండ్రి అయిన దేవుడు తనను లేపుతాడు అనే నమ్మకముతోనే ఆయన జీవించినంత కాలము ప్రార్థన చేశాడట. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు దీని గురించే చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి ఉన్న దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలడానికి ప్రార్థనను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయనకు ప్రార్థన యాచన
సమర్పించాట యేసునాథుడు. మరణము నుండి రక్షించుటంటే మరణించకుండా రక్షించుట కాదు, మరణించిన తర్వాత మరణము యొక్క కబంధ హస్తాల నుండి, బలమైన బంధకాల నుండి విడిపించి బయటికి తెచ్చి రక్షించుట. మరణము నుండి, మరణము యొక్క సంఖ్యల నుండి నన్ను బయటికి తేగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన నన్ను తప్పకుండా బయటికి తెస్తాడు. మరణించిన నన్ను వదిలేడు. ఆయన చిత్తము నెరవేర్చడానికి నేను యజ్ఞమవుతున్నాను. ఆయన తప్పకుండా నన్ను లేపుతాడని యేసు నమ్మకముతో తన ప్రాణం అర్పించేశాడు. గనక యేసు కొంతకాలం మృతులో ఉన్నాడు. తర్వాత దేవుని శక్తి చేత లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని మూలవాక్యంగా చదువుతున్నాను, చిత్తగించండి. యోనా 3 రాత్రి మగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రి మగళ్ళు భూగర్భములో ఉండును. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియ మిత్రులారా, యేసు పలికిన ఈ మాటలను ఆసరాగా చేసుకొని చాలా మంది సువార్త వ్యతిరేకులు యేసు ప్రభు వారు చనిపోలేదు, అసలు ఆయన చనిపోవడం అన్నది జరగనే లేదు అని ప్రచారం చేస్తున్నారు, నమ్ముతున్నారు. యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోలేదు, ఆయన చనిపోయి మళ్లీ లేచాడు అన్నది అబద్ధము అని ప్రచారం చేసేవారు చాలా మంది ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా ముస్లిం మేధావులు కొంతమంది ఈ వాదనను ప్రచారం చేస్తున్నారు. గౌరవనీయులు దీదాత్ గారు, అహ్మద్ దీదాత్ గారు, ఇంకా వారి శిష్యులు, వారి సహచరులు చాలా మంది ఈ వాదన వెలుగులోకి తెచ్చారు. ఇది చాలా మంది వింటున్నారు, నమ్ముతున్నారు. ఎలా సమాధానం చెప్పాలో తెలియక చాలా మంది కలవరపడుతున్నారు. వారి వాదన ఏమిటంటే, యేసు ప్రభువు వారు యోనాలాగా 3 రాత్రి మగళ్ళు భూగర్భములో ఉంటానన్నాడు. యోనా 3 రాత్రి మగళ్ళు చేప గర్భంలో, సముద్ర గర్భంలో, భూగర్భంలో ఉన్నాడు. అలాగే యేసు కూడా ఉంటానన్నాడు. యోనా భూగర్భములో చచ్చిపోయి మృతుడుగా ఉన్నాడా లేక సజీవుడుగా ఉన్నాడా? మనం యోనా గ్రంథాన్ని గనక చదివినట్లయితే యోనా చచ్చిపోలేదు, బ్రతికున్నాడు, పూర్తి స్పృహలో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు. దేవుడు ఆ చేప యొక్క జీర్ణ వ్యవస్థను కూడా స్తంభింపజేశాడు. లేకపోతే యోనా అరిగిపోయి జీర్ణం అయిపోయేవాడే, యోనా చచ్చిపోయేవాడే. తిమింగలములోని జీర్ణకోశమును దేవుడు స్తంభింపజేశాడు. యోనా బ్రతికే ఉన్నాడు, బాగున్నాడు, స్పృహలో ఉన్నాడు, మెలకువగా ఉన్నాడు. తిమింగలం గర్భంలో నుండి ప్రార్థన చేశాడు. యోనా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. నేను యోనాలాగా ఉంటానన్నాడు యేసు ప్రభు. గనక యేసు ఎలా చనిపోయాడు? చనిపోయాడని మీరు ఎలా నమ్ముతున్నారు? ఇది అహ్మద్ దీదాత్ గారి వాదన. వారి శిష్యులు, సహచరులైన అనేక మంది ముస్లిం మేధావుల యొక్క వాదన. యేసు నోరారా చెప్పాడుగా, నేను యోనాలాగా ఉంటాను అని యేసు ప్రభు అన్నారు. నేను యోనాలాగా ఉంటానని యేసు చెప్పినప్పుడు, యోనా చనిపోలేదు అని బైబిల్ చెబుతున్నప్పుడు, యేసు చనిపోయాడు అని మీరెలా నమ్ముతున్నారు అని ఈ మేధావుల యొక్క వాదన. దీనికి సమాధానం చెప్పడం నా బాధ్యత. ఈ ఒక్క ప్రశ్నే కాదు, బైబిల్కు విరోధంగా, బైబిల్లో ఉన్న దేవుడు సత్యదేవుడు అనే నమ్మకానికి విరోధంగా, యేసే రక్షకుడు అనే సువార్తకు విరోధంగా ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏది మాట్లాడినా దానికి సమాధానం చెప్పే పూచి నాదే, నేనే తీసుకున్నాను. దేవుడు నన్ను అందుకే పెట్టాడు, నియమించాడు, పుట్టించాడు, పెంచాడు, చెక్కాడు, మలిచాడు, వాడుకుంటున్నాడు. కాబట్టి నేనే సమాధానం చెబుతున్నాను. దయచేసి గమనించండి. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ప్రప్రథమముగా నేను ఈ మేధావులను ప్రశ్నిస్తున్నాను. యేసు ఎక్కడో మత్తయి సువార్త 12:40లో చెప్పిన మాటను మీరు తార్కాణంగా తీసుకున్నారు, మీరు అధికారికంగా తీసుకున్నారు, ప్రామాణికంగా తీసుకున్నారు. మిత్రులారా, చాలా మంచిది. యేసు ప్రభు వారు చెప్పిన
ఇతర వచనాలను, ఇదే బైబిల్ గ్రంథంలో సువార్తలలో ఆయన చెప్పిన ఇతర వచనాలను ఎందుకని ప్రామాణికంగా తీసుకోవడం లేదు అని నేను అడుగుతున్నాను. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఇలా ఉన్న ప్రభు చెబుతూ ఉన్నాడు. 32వ వచనం, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్పెను. 3వ దినమున ఆయన మరలా లేచును. వారు యేసును కొడతారు, చంపుతారు. ఇది కూడా యేసు ప్రభు వారి మాటలే. యేసు ప్రభు వారు ఇంకా అనేక స్థలాల్లో తన మరణమును గూర్చి ఆయన ప్రస్తావించి స్పష్టముగా మాట్లాడాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఇదే యోహాను సువార్త 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. లెక్కలేనన్ని సందర్భాలలో యేసు మరణము ప్రస్తావించబడి ఉంది. అవన్నీ వదిలేసి ఈ మిత్రులు మత్తయి సువార్త 12:41 మాత్రమే ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారో నాకు చెప్పాలి. ఒకవైపేమో అసలు ఇది బైబిలే కాదు, దేవుడిచ్చిన బైబిల్ను యూదులు మార్చేశారు, మీకు దొరికింది ప్రామాణిక లేఖనం కాదు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మరి మత్తయి సువార్త 12:40ని ఎందుకు వారు ప్రామాణికంగా ఎంచుకుంటున్నారో చెప్పాలి. బైబిల్ అంతా మారిపోయినప్పుడు ఏ వచనాన్ని మీరు ఎత్తుకోకూడదు, కానీ మీకు అనుకూలంగా ఉన్నదేమో ఎత్తుకుంటారు, దాన్ని తార్కాణంగా తీసుకుని సిద్ధాంతాలు స్థాపిస్తారు. ఏదైతే మీకు రుచికరంగా ఉండదో, మీకు అనుకూలంగా ఉండదో ఆ వచనాలు మాత్రం యూదులు మార్చి రాశారని కొట్టేస్తారా? ఇది యథార్థత అనిపించుకుంటుందా? సరే, యేసు ప్రభువు వారు తన మరణమును గూర్చి ఇతర స్థలాలలో చెప్పిన మాటలు ఏవి కూడా మనకు తార్కాణం కాదు, మనకు ప్రామాణికం కాదు అని వదిలేద్దాం. పోని కాసేపు నేను వారితోనే ఏకీభవిస్తాను, వారు నా మిత్రులే, సత్యాన్వేషకులే, వారితో నేను ఏకీభవిస్తాను. యోనాలాగా యేసు ప్రభు ఉంటానన్నారు భూగర్భంలో. యోనా చనిపోలేదు గనక యేసు కూడా చనిపోలేదని మనం నమ్మాలి అని ఈ ముస్లిం మేధావులు, నా మిత్రులు ప్రచారం చేస్తున్నారు. వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. సరే, సజీవుడుగానైనా సరే యేసు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? 50 మంది ముస్లిం సోదరులకు, ముస్లిం మత సిద్ధాంతకర్తలకు, ధర్మ ప్రచారకులకు నమస్కరిస్తూ సగౌరవంగా నేను అడుగుతూ ఉన్నాను. యోనాలాగా యేసు ప్రభు సజీవుడుగానే 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఖురాన్ నమ్మిన వాళ్ళైతే అది కూడా నమ్మడానికి వీల్లేదు. కారణం ఏంటంటే మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు, అసలు యేసును అల్లాహ్మియా శిలువ మీద నుండి పైకి పరలోకానికి, స్వర్గానికి ఆరోహణం చేయించేశారు. ఆ సమయంలో వేరే ఒకడెవరో యేసు అనుకుని వాళ్ళు అతన్ని కొట్టారు, హింసించారు, చంపారు. వాస్తవానికి మరియ కుమారుడు శిలువ మీద లేడు. దేవుడు వాళ్లకు అలాంటి మాయా భ్రమ కలిగించాడు. దేవుడు యేసును అక్కడ నుండి, ఆ శిలువ నుండి అందరి కళ్ళు కప్పేసి వారికి కనిపించకుండా చేసి యేసును అక్కడి నుండి తప్పించి స్వర్గానికి ఆరోహణం చేశాడని ఖురాన్ షరీఫ్ చెబుతోంది. మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. ఇప్పుడు ముస్లిం మేధావులను నేను అడుగుతున్నాను, మహమ్మద్ ప్రవక్త గారు పీస్ బి ఆన్ హిమ్ చెప్పిన ప్రకారం శిలువలో శ్రమపడంగా, మరణించకుండా యేసును దేవుడు ఆరోహణం చేయించాడని నమ్ముతున్నారా? లేకపోతే యేసు
భూగర్భములో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడని నమ్ముతున్నారా? శిలువ నుండి తప్పించుకొని యేసు పరలోకానికి వెళ్ళాడా, భూగర్భంలోనికి వెళ్ళాడా? మీరేది నమ్ముతారు? ఒకవేళ ఖురాన్ను నమ్మిన వాళ్ళైతే యేసు భూగర్భంలో ఉన్నాడని కూడా నమ్మడానికి వీలు లేదు. ఒకవేళ యేసు భూగర్భంలో ఉన్నాడు అనేది నిజమైతే అల్లాహ్ యేసును స్వర్గానికి తీసుకెళ్లాడు అనేది అబద్ధమవుతుంది. అది నిజమైతే ఇది నిజం కాదు, ఇది నిజమైతే అది నిజం కాదు. కనుక మీరు ఏది నమ్ముతున్నారు? యేసు స్వర్గానికి వెళ్ళిపోయాడా, కిందికి పాతాళానికి వెళ్ళాడా? శిలువ నుండి ఆ శ్రమ తప్పించుకొని, మరణం తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాడు ఆయన? తప్పకుండా ఒక మంచి ముస్లిం, భక్తిపరుడైన ముస్లిం ఖురాన్ మాటే నమ్మాలి. ఆయన స్వర్గానికి పోయాడని నమ్మాలి. కాబట్టి మీరు మత్తయి సువార్త 12:40 ప్రామాణికంగా తీసుకుని వాదిస్తున్నారు గనుక మీరు ఖురాన్కు విరోధంగా సగమైనా నమ్ముతున్నారా వచనాన్ని? యేసు భూగర్భంలో ఉన్నాడు అనే సంగతిని నమ్ముతున్నారా? మరి ఖురాన్కు విరోధంగా ఎలా నమ్ముతారు? పిల్లరా, సువార్తకు విరోధమైన ప్రతి వాదన ఇలాగే అద్దంకి రంజిత్ ఓఫీర్ ముందు వీగిపోతుంది. ఇంతకాలం నేను ఇలా మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను తెలుసుకోవాలని. నేనే కాదు, ప్రతి తరంలో సత్యము కొరకు నిలబడే ఒక క్రిస్టియన్ అపాలజిస్ట్ ని దేవుడు పెట్టే ఉన్నాడు. 1వ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ప్రతి తరంలో, ప్రతి దేశంలో ఎవరో ఒక సిద్ధాంతకర్త, అపాలజిస్ట్ ఉంటాడు సువార్త పక్షంగా. కాబట్టి సువార్తకు విరోధంగా మాట్లాడి జ్ఞానమంతా మాకే ఉంది, క్రైస్తవులకు జ్ఞానము లేదని ఎవ్వరూ అనుకోకండి. మీకెన్ని వాదనలు ఉన్నవో వాటికి మించిన వాదనలు మాకు ఉన్నాయి. మీరెన్ని రుజువులు చూపగలరో వాటిని మించిన రుజువులు మేము చూపగలం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానం తిరుగులేని వాస్తవం. ఒకవేళ యేసు ప్రభు వారు భూగర్భములో ఉన్నాడని మేము ఒప్పుకుంటాము, కానీ మరణించకుండా ఉన్నాడు, స్పృహలో ఉన్నాడు అని మీరు నమ్ముతారా అని వారు నన్ను అడిగారు అనుకోండి. ఈ ప్రశ్న మీకు అర్థమైందో లేదో మళ్ళీ రిపీట్ చేస్తాను. సరేనండి, స్వర్గానికి వెళ్ళాడనే మాట వదిలేద్దాం. యేసు భూగర్భంలోనికి వెళ్ళాడని మేమందరము ఒప్పుకుంటాం. మరి భూగర్భంలో యేసు యోనాలాగా మరణించకుండా సజీవుడుగానే ఉన్నాడని ఓఫీర్ గారు మీరు ఒప్పుకుంటారా అని నన్ను అడిగారు అనుకోండి, సంతోషంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే బైబిల్ చెబుతున్నది అది. మరణం అనేది యేసు శరీరానికే సుమా. భూగర్భములో పాతాళంలోనికి యేసు వెళ్ళి యేసు అవతరణకు ముందు పుట్టి చచ్చిపోయిన మానవాత్మలకు సువార్త చెప్పాడు అని బైబిల్ తేటగా మాట్లాడుతోంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయములోను 4వ అధ్యాయంలోను ఈ మాట 2 సార్లు చెప్పబడింది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. భూగర్భములో, పాతాళ లోకములో, యేసు కన్నా, యేసు పుట్టక ముందున్నటువంటి ప్రాచీన ప్రపంచంలో చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉన్నాయి భూగర్భంలో. వాళ్ళ దగ్గరికి యేసు వెళ్లి ప్రకటించాడు. చనిపోవడం అంటే శరీరం మరణించింది. యేసు ఆత్మ పాతాళానికి వెళ్లి సజీవంగా, మెలకువగా, పూర్తి స్పృహలో ఉండి చాలా కార్యాలు చేశాడు ఆయన. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందునట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. చాలా మంది అడుగుతూ ఉంటారు, యేసు ప్రభు ఒక్కడే రక్షణ మార్గం అయితే యేసు ప్రభు వారు 2000 ఏళ్ల క్రితమే కదా పుట్టాడు, ఆయన పుట్టక ముందు పుట్టి చచ్చిపోయిన కోట్లాది మంది మానవుల సంగతి ఏంటి? ఈయన ఒక్కడే, యేసు ఒక్కడే ఎలా రక్షణ మార్గం అవుతాడు అని చాలా మంది మేధావులు, ఆలోచనా పరులు అడుగుతూ ఉంటారు. ప్రియులారా, యేసు కన్నా ముందు చచ్చిపోయిన వాళ్లకు కూడా యేసే రక్షణ మార్గం. వాళ్ళు కూడా యేసుని నమ్మి పరలోకానికి వస్తారు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. ఏమండి, మీకు పిచ్చి పట్టిందా అని మీరు నన్ను అనొచ్చు. యేసు పుట్టక ముందు
ఈ లోకంలో నుండి వెళ్లిపోయిన వాళ్ళు యేసుని ఎట్లా నమ్ముతారు అని. కానీ బైబిల్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతోంది, స్పష్టముగా మాట్లాడుతోంది ఈ విషయం. యేసు మరియ గర్భము ద్వారా భూమి మీదికి రాకముందు అనేక కోట్ల మంది పంచఖండాలలో చనిపోయారు, ఈ లోకము నుండి వెళ్లిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? అక్కడికి యేసు ఆత్మరూపిగా వెళ్ళాడు. ఎక్కడికో వెళ్ళలేదు. చనిపోయిన వాళ్ళు ఈ భూమి నుంచి వెళ్లిపోయి ఆత్మల లోకంలో, పరదైసులో ఉన్నారు, పాతాళ లోకంలో ఒక భాగంలో ఉన్నారు. యేసు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్నప్పుడు వాళ్ళందరికీ బోధ చేస్తూ ఉన్నాడు. స్పృహ లేకుండా ఏం పడిపోలేదు, చైతన్యం లేకుండా పడిపోయింది యేసు శరీరం మాత్రమే. అరిమతయ్య యోసేపు సమాధిలో ఆ శరీరం పెట్టబడింది, సుగంధ ద్రవ్యాలు పూయబడి. కానీ ఆత్మగా యేసు యాక్టివ్గా ఉన్నాడు, పూర్తి స్పృహలో ఉన్నాడు. గనక యోనాలాగా నేను ఉంటాను అనే మాటకు స్పృహలోనే ఉంటాను అనే మాట అర్థమైనా యేసు యొక్క శరీర మరణం అబద్ధం కాదు కాదు కాదు. అర్థమైంది అనుకుంటాను ప్రియమిత్రులారా. యోనా తార్కాణం చూపించి యోనాలాగా అని పోల్చుకున్నాడు గనక యోనా చనిపోలేదు, యేసు కూడా చనిపోలేదు. యోనా స్పృహలో ఉన్నాడు, యేసు స్పృహలో ఉన్నాడు అని మీరేమీ సంబరపడొద్దు. యోనా శరీర సమేతంగా స్పృహలో ఉన్నాడు, యేసు శరీర రహితంగా స్పృహలో ఉన్నాడు. శరీరం లేకుండా యేసు కూడా స్పృహలోనే ఉన్నాడు. అంతకన్నా ప్రాచీన కాలపు మానవాత్మలకు ఆయన సువార్త, రక్షణ మార్గాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అలా చేయడం ద్వారా యేసు ప్రభువు వారు ప్రాచీన కాలపు మానవులకు కూడా ప్రభువు అయినాడట. రోమాపత్రిక 14వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగు వ్రాయబడింది, మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. యేసు ఎందుకు చనిపోయి బ్రతికాడంటే తనకన్నా ముందు చనిపోయిన వాళ్లకు కూడా ప్రభు కావడానికేనట. యేసు చనిపోయి మళ్లీ బ్రతకడం ద్వారా మృతుల లోకానికి కూడా ప్రభు అయినాడు, సజీవుల లోకానికి కూడా ప్రభు అయ్యాడు. కనుక యేసు ప్రభు వారు చనిపోయి లేచాడన్న మాట వాస్తవము. ఏ విధమైన వాదన కూడా యేసు మరణ పునరుద్ధానానికి విరుద్ధంగా నిలబడ జాలదు. వ్యర్థమైన పోరాటాలు చేయకండి. సువార్త ప్రకటిస్తున్నాను, గమనించండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం ప్రకారం, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చెయ్యబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది చారిత్రక వాస్తవం. యేసు చనిపోయి లేచిన దగ్గర నుండి ప్రత్యేకమైన క్రీస్తు శకము ప్రారంభమైనది. 2012, 2013, 14 ఈ లెక్కలు యేసు మరణ పునరుద్ధానాల నుండి. కనుక ప్రియమిత్రులారా, చిత్తగించండి. అనవసరముగా వ్యర్థముగా సువార్తకు విరోధంగా పోరాడకండి. యేసు ప్రభువారు నిజముగా మీ పాపాల కొరకు, సర్వలోక మానవులందరి పాపాల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఏ ఖండములో పుట్టిన వారైనా, ఏ మతంలో పుట్టిన వారైనా, ఏ జాతిలో పుట్టిన వారైనా, ఏ భాష మాట్లాడే వారైనా తమ పాపాలు క్షమింపజేసుకోవాలంటే, పరిహరింపజేసుకోవాలంటే, తమ పాపములు కడుక్కోవాలంటే యేసు కార్చిన రక్తం ఒక్కటే సాధనం, కారణం, ఆధారము. వేరొక ఆధారము లేనే లేదు. కనుక ప్రియులారా, స్పష్టముగా గ్రహించండి, యేసు ఒక్కడే మిమ్ములను మోక్షానికి చేర్చే మార్గం. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. అందరికీ ఇదే సువార్త ప్రకటించి ధన్యులు కండి. దేవుడు మీకు సహాయం చేయనుగా.